జగన్ అరెస్ట్ ఖాయం తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత. ఈ విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2029 ఎన్నికల లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని, అంతేకాకుండా 2029లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ ధీమాగా చెబుతున్నారు. సో, పాదయాత్రకు సమాయత్తం అవుతుందన్నారు. ఇదే సమయంలో పలు కేసులు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన పైన కేంద్రం ముందుకు వెళ్తోంది. కాగా ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ అరెస్ట్ గురించి బీజేపీ కీలక నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయన్నమాట. ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగింపు, జగన్ రాజకీయ భవిష్యత్తుపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వం కేవలం 5 ఏళ్లకే పరిమితం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది మరో 30 ఏళ్ల పాటు కొనసాగినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. జగన్ తన హయాంలో చేసిన తప్పులకు జైలుకు వెళ్లాల్సిందేనని మాధవ్ స్పష్టం చేశారు. కాగా ఇదే సమయంలో జగన్‌ను బీజేపీ కాపాడుతుందన్న ఆరోపణలో వాస్తవం లేదని తేల్చి పడేశారన్నమాట ఆయన. లిక్కర్ కేసులో ఇప్పటికే కొందరు దొరికారని చెప్పిన మాధవ్, ప్రధాన సూత్రధారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయని వివరించారన్నమాట. పక్కా ఆధారాలు లభించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పిన మాధవ్, ఇక అరెస్ట్ అనేది కేవలం సమయంతో కూడుకున్న పని మాత్రమేనని వ్యాఖ్యానించారాయన. ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల ఆశీర్వాదం పొందాలని ప్రధాని మోడీ కూడా సూచించారని వెల్లడించారు. ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారన్నమాట. ఏది ఏమైనా కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షాకింగ్ వార్త అని చెప్పుకోవాలి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.